ఆయన చూసిన ఆయనకు తెలిసిన एक्सपीरियंस తో నేను చెప్తా ఉన్నాను. एक जगनमोहन रेड्डी की सरकार चल रही है। ये सरकार ने इस 4 साल में घपले, घोटाले और भ्रष्टाचार के अलावा कुछ नहीं किया है। ये जगनमोहन रेड्डी की सरकार किसान हितैषी सरकार होने का दावा कर रही है। समग्र देश में किसानों की आत्महत्या में आंध्र प्रदेश तीसरे नंबर पर है। जगनमोहन जी, आपको शर्म आनी चाहिए। मैं आपको पूछना चाहता हूं, 2,30,000 करोड़ सिर्फ 5 साल में, 10 साल में इसकी हिसाब से 5 लाख करोड़ रुपया मोदी जी ने भेजा है। आंध्र प्रदेश में विकास हुआ है भैया? जरा जोर से बोलिए, हुआ है क्या? ये पैसा कहां गया? कहां गया? जगन बाबू की कैडर के भ्रष्टाचार के बलि चढ़ गया है। अपना ये वाइजैक जगन जी के शासन में वाइजैक असामाजिक तत्वों का अड्डा बना हुआ है। ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూస్తున్నారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లారని, ఏదో వైఎస్ జగన్ గారి మీద ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న మధ్యన చెప్పారు. అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. అది బాగా ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అది ఆయన చూసిన ఆయనకు తెలిసిన एक्सपीरियंस తో నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూశాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. मैं आज आंध्र प्रदेश की जनता को कहने आया हूं, चंद्रबाबू जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे, तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे। आंध्र के विभाजन के बाद भी यहाँ फाउंडेशन डाला, मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है। एक जगनमोहन रेड्डी की सरकार चल रही है। ये सरकार ने इस 4 साल में घपले, घोटाले और भ्रष्टाचार के अलावा कुछ नहीं किया है। సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లారని, ఏదో వైఎస్ జగన్ గారి మీద ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న మధ్యన చెప్పారు. అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. అది బాగా ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అది ఆయన చూసిన ఆయనకు తెలిసిన एक्सपीरियंस తో నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూశాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. ఏదైతే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది డిబేట్లో. వారు ఏం చెప్పారంటే, అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పిఎస్సి సభ్యులైనటువంటి నాదన్న మనోహర్ గారు, వారిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పి అడిగారని, ఆ సందర్భంలో శాశ్వత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్స్టాంట్ మిత్రులు చంద్రబాబు నాయుడు గారు మనం ఎటువంటి యాక్షన్ తీసుకోలేమని వారు చెప్పినట్టు, అది విని వీరిద్దరు వెనక్కి వచ్చినట్టు, కొన్ని అనుచిత వ్యాఖ్యల్ని, కొన్ని అసందర్భమైనటువంటి వ్యాఖ్యల్ని మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక డిబేట్లో చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఈ వీడియో ద్వారాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కొన్ని విషయాలు అడగాలనుకున్నాం. సార్, మీరు పెద్దలు, మీరు చెప్పేటువంటి విశ్లేషణ కానివ్వండి, మీ స్టాట్స్ కానివ్వండి, మీ డైనమిక్స్ కానివ్వండి, ఎంతో మంది ఫాలో అవుతూ ఉంటారు. ఖచ్చితంగా మేమేం నమ్ముతాం అంటే, మీరు ఏ విషయం చెప్పినా అన్ని తెలుసుకుని మాట్లాడతారో నేను చెప్పే నమ్ముతాం. కానీ అటువంటి మీరు ఈరోజు నాకు ఒక విశ్వసనీయ సమాచారం వచ్చింది, బాగా తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఈ విషయాన్ని విన్నాను, ఇది నిజం అని చెప్పి దాన్ని మీరు నిజంగా ధృవీకరిస్తూ బయటికి చెప్పినటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉందో అది తప్పు సార్. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు మరియు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం పోరాడేటప్పుడు
వారి మీద సైతం కేసులు పెట్టి వైజాగ్లో కానివ్వండి, అదేవిధంగా అనేక మంది నాయకుల మీద, క్యాడర్ మీద అటెంప్ట్ మర్డర్ కేసెస్ పెట్టి ఎంతో ఇబ్బంది పెట్టి అధ్యక్షులు వారిని సైతం అడుగు బయట పెట్టనివ్వని పరిస్థితుల్లో కూడా ఏ రోజు ఆయన ఎదుర్కొని నిలబడ్డారే తప్ప సహాయం కోసం ఢిల్లీకి ఫోన్ చేసి నన్ను కాపాడండి అని ఎన్నాడూ అడగలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అవును, నిజమే, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అదే అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం వెళ్ళారు. ఆంధ్ర రాష్ట్ర అమరావతి రాజధానికి నిధులు తేవడం కోసం వెళ్ళారు. ఆంధ్ర రాష్ట్ర అమరావతి రాజధానిగా ఉంటుందని, అమరావతి రాజధాని హోదాని తీసుకురావడానికి మాట్లాడడానికి వెళ్ళారు. ఇదే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన విశాఖ ఉక్కుని కాపాడడానికి వెళ్ళారు. ఇదే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన విశాఖ ఉక్కుతో పాటు విశాఖ రైల్వే జోన్ ని తీసుకురావడానికి మాట్లాడడానికి వెళ్ళారు. అదేవిధంగా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న చూస్తే ఉప్పాడలో ఎంతో మంది పడుతున్న ఇబ్బందికి శాశ్వత పరిష్కారం కింద 300 పైచిలకు కోట్లు ఉప్పాడ తీర ప్రాంత ప్రజల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తీసుకొచ్చారు. ఇదే అధ్యక్షులు వారు పోలవరం గురించి మాట్లాడారు. ఇదే అధ్యక్షులు వారు మనం చూస్తే పిఠాపురంలో అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కోసం మాట్లాడారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం దిశలుగా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంత మార్పు జరుగుతోంది. రూరల్ ఏరియాలో డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా రూరల్ వాటర్ డెవలప్మెంట్ స్కీమ్స్ కింద సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఆ యొక్క డెవలప్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నారు. మొన్నటికి మొన్న మన ఆంధ్ర రాష్ట్ర ఈ యొక్క పర్యాటక శాఖ కోసం అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి కొన్ని కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఈ అభివృద్ధి గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. వారు తీసుకొస్తున్నటువంటి కీర్తి ప్రతిష్టల గురించి, ఆంధ్ర రాష్ట్ర బాగు గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. మీ యొక్క అసత్య ప్రచారాలని ఇక్కడితో మీరు ముగించాలి. ఈ యొక్క మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలుగా మీరు ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయకూడదని మీకు విన్నవించుకుంటూ, జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు డెఫినెట్గా అది విత్డ్రా చేసుకోవాలని భావిస్తాను.